ఎప్పుడు ఉద్యమం ఎప్పుడు నాయకత్వం అదుపులోనే ఉన్నది. దానికి కారణం ఏదో శాసించడం కాదు, మా కార్యకర్తలకు మా పట్ల ఉండబడే అభిమానం, గౌరవం, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలనే ఆకాంక్ష దృక్పథం బలంగా ఉండడం వల్ల మేము ఎప్పుడు గాంధీ మార్గంలోనే ఉద్యమం చేయాలనుకున్నాం. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోటే పోరాటం చేయాలనుకున్నాం. మమ్మల్ని 30 ఏళ్ళు ఈ ఉద్యమం నిలబడి నడుపుతున్నదంటే ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ మార్గంలో, సామాజిక న్యాయం కోసం శాంతియుతంగా పోరాటం చేసిన అంబేద్కర్ మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి ఇంత శాంతియుతంగా నడిపిన ఉద్యమం దేశంలో ఎక్కడ లేదు, మేమే నడుపుతున్నాం. తర్వాత అసాంఘిక శక్తులు చొరబడి శాంతిబద్ధ సమస్యను సృష్టించే అవకాశం ఉందని అన్నారు. అసలు ఇది ఎంత అన్యాయము! మా ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడడం ఏంది? 30 ఏళ్ళుగా చొరబడని అసాంఘిక శక్తులు ఇప్పటిట్లో చొరబడతారు? మీరు పంపితే తప్ప. ఈ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేని స్వార్థపర శక్తులు ఎవరన్నా అట్లా చొరబడేలాగా చేస్తే తప్ప, లేదా ప్రభుత్వానికే మా కార్యక్రమం ఇష్టం లేకపోతే వాళ్ళు ఎవరైనా పంపితే తప్ప అసాంఘిక శక్తులు ఎట్లా చొరబడతాయి? ఒకవేళ అసాంఘిక శక్తులే చొరబడతాయని మీకు అనుమానం ఉంటే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది కదా, వాళ్ళు ఎవరో గుర్తించానట్టే కదా, మీరు వాళ్ళని అదుపులోకి తీసుకోండి. మేము ఎప్పుడు శాంతియుత పందానే నమ్ముకున్నాం, మేము ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, ఎప్పుడు రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల్ని మేము నమ్ముకున్నాం. మా నుంచి ఇంతవరకు 30 ఏళ్ళలో ఏ శాంతి భద్రత సమస్యకు విఘాతం కలగలేదు. మా ఉద్యమంలో ఇప్పటి వరకు ఏ అసాంఘిక శక్తులు చొరబడలేదు, చొరబడడానికి మేము అవకాశం ఇవ్వలేదు. మరి మీకు అనుమానం ఉంటే అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరినో వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నట్టే కదా, వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అయిపోతుంది కదా. పలానోళ్ళ వల్ల అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉన్నదని చెప్పి మీరు బహిరంగ ప్రకటించవచ్చు కదా. అందువల్ల ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా అట్లా చేస్తారనుకుంటే మేము మా గుండె చప్పుడు వినిపించాలనుకున్నాము, కానీ అసాంఘిక శక్తులను మేము చొరబడాలని మేము కోరుకుంటామా? మాకు తెలుసు, మేము సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. సమస్య పరిష్కారం ఇష్టం లేని వాళ్ళు ఏదన్నా కుట్ర చేయాలనుకుంటే కుట్ర చేసే వాళ్ళని అదుపులో పెట్టుకోండి, కుట్ర చేసే వాళ్ళని అదుపులో పెట్టుకోండి. వాళ్ళు ఎవరో సమాజం ముందు ఎక్స్పోజ్ చేయండి. ఎవరు అసాంఘిక శక్తులో ఎవరు చొరబడాలనుకుంటుండ్రో వాళ్ళను అదుపులోకి పెట్టండి. ఎక్స్పోజ్ ప్రమాదం ఉంది. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మిలియన్ మార్చ్ సమయం వచ్చినప్పుడు, మిలియన్ మార్చ్ వచ్చినప్పుడు ఆ మిలియన్ మార్చ్కు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జరిగిన ఘటనలో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగింది. కానీ ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ పోరాటంలో హైదరాబాదులో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఎప్పుడన్నా సభలు ప్రదర్శనలు పెట్టినప్పుడు జరిగిందా? ఎప్పుడన్నా సభలు మేము ప్రదర్శనలు పెట్టినప్పుడు జరిగిందా? 96 మొదలుకొని మొన్న 2023 వరకు లక్షల మంది పిలుపుకి స్పందించి వచ్చారు, లక్షల మంది తిరిగి వెళ్ళారు. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల హింస తలెత్తి ప్రభుత్వం మరి ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం అయ్యే ప్రమాదం మా వల్లనైతే రాదు. మీరెవరన్నా చొరబాటు చేసి పంపిస్తే మాత్రం అవుతుందేమో, అది మీ వల్ల జరుగుతుందేమో కానీ మా వల్ల జరగదని మేము గుర్తు చేస్తున్నాం. దయచేసి ఇవన్నీ సాకులని నేను చెప్తున్నాను, నేను కారణాలు కావు. నిజమైన కారణాలు అయితే మేము ఒకటి చెప్పాం కదా, ఓకే ఒకటి చెప్పారు. మొదటి పాయింటే మీరు నిర్దిష్టంగా ఎంతమంది హాజరవుతుందో చెప్పలేదన్నప్పుడు మేము చెప్పాము, కరపత్రం ఇచ్చాము, సోన్సో వచ్చింది. కానీ వినతి పత్రంలో అది లేదన్నందుకు మేము దాన్ని ఇప్పుడు ఇస్తామంటున్నాం. అదొక కారణం అనుకుంటే మేము ఇస్తామంటున్నాం. 1,00,000 కాదు, లక్షల డప్పులు వస్తాయి. మేము ప్రకటించినప్పుడు 1,00,000, మేము ఇప్పుడు 1,00,000 అంటలేము, లక్షల డప్పులు వస్తాయి. మాదిగపల్లెలో డప్పు పునరుజ్జీవం పొందుతుంది, అది ఖచ్చితంగా లక్షలు వస్తాయి, లక్షలనే పెడతాం. ఇకపోతే అనుమతి కోరిన తేదీ వర్కింగ్ డే కనుక ర్యాలీ నిర్వహించే రూట్లో
పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక ప్రదర్శన కోసం సెలవు దినాల్లోనే ప్రదర్శన జరపాలని ఏమైనా చట్టం చెప్తుందా? సెలవు దినాల్లోనే ప్రదర్శనలు పెట్టుకోవాలని చెప్పి ఏమైనా చట్టం చెప్తుందా? రేపు రాహుల్ గాంధీ గారు బేగంపేట స్టేషన్కి వస్తారు, అక్కడ నుంచి మీరు ప్రదర్శనలు పెట్టుకుంటారు. అంటే రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి సెలవు దినం మాత్రమే రాండి అని చెప్పి మీరు చెప్తారా? రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మీరు సెలవు దినమే రండి, మీరు సెలవు దినం కాకుండా వర్కింగ్ డే వస్తే ప్రదర్శన వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి మీరేమన్నా ఆపగలుగుతారా? అసలు ప్రదర్శనలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవడం అనేది బాధ్యత చేపట్టడంలో అర్థం ఉంటుంది. కానీ ట్రాఫిక్ సమస్య వస్తుంటే దాన్ని ఏ రూట్లో మీరు పర్మిషన్ ఇస్తారో ఆ రూట్లో కొంత డైవర్ట్ చేసుకుంటారు కదా, ఆ రూట్కి సంబంధించిన కాడ ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకుంటారు కదా. ఎన్ని జరగలేదు? మీరు సోనియా గాంధీ గారు వస్తే, రాహుల్ గాంధీ గారు వస్తే, ఎవరన్నా విఐపీలు వస్తే ఏదన్నా ప్రదర్శనకు రూట్ ఇస్తే ఆ రూట్ మీద ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డైవర్ట్ చేస్తారు కదా, చేయడానికి అవకాశం ఉన్నది కదా. మాకు ఏ రూట్లో పర్మిషన్ ఇస్తారో ఆ రూట్కు సంబంధించిన విషయంలో కొంత ఒక గంట 2 గంటల్లో ప్రదర్శన జరిగినంత కాలం, ప్రదర్శన జరిగినంత సమయం ఆ రూట్కు కాకుండా వేరే రూట్కు డైవర్ట్ చేస్తారు కదా. చేసిన సందర్భాలు ఉంటాయి కదా. ఎవరికైనా రేపు జరగబోయేది అదే కదా. దయచేసి దాన్ని కూడా ఒక సాగుగా చూపెట్టదని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. జామ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల పబ్లిక్ సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, అంటే పబ్లిక్ జరుగుతుంది. మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాను, నేను మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరమైన సందర్భంగా రాజకీయ విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ ఏ రూట్లో వచ్చిందో ఆ రూట్లో డైవర్ట్ చేశారా లేదా? ప్రజలకు ఇబ్బంది కాకుండా చూశారా లేదా? అంటే కాంగ్రెస్కి ఒక న్యాయం, ప్రభుత్వానికి ఒక న్యాయం, ఇతర వర్గాల ప్రజలకు ఒక న్యాయమా? ఎక్కడ ఏ సమయంలో ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చినా ఆ ప్రదర్శన జరిగిన 1-2 గంటల సమయం అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రజల ఆదేశాలు జారీ చేస్తారు. ఇదేం కొత్త కాదు, ఇట్లాంటి సాకులు వెతకద్దు. ఈ విషయం గుర్తు చేస్తున్నా నేను.